చెప్పవే. ఇంకెక్కడ ఉంటాను? ఇప్పుడే రాజమండ్రి దాటాను. సీట్ బెల్ట్ వేసుకునే కదా బండి నడుపుతున్నారు. ఏయ్, నేను ఏ రోజు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేశాను? ఈవిడ మేడ పైన కూడా లేదే. చెప్పండి. నేను ఇప్పుడు నీకు మీమ్ పంపించాను. ముందు ఇంటికి రండి, అప్పుడు చెప్తాను ఎలా ఉందో. చాలా కష్టపడి నేనే క్రియేట్ చేశానే. ఇందులో గొప్ప ఒకటి, ఎందుకండి మీరు కామెడీ చేయడానికి ఇంకెవ్వరు దొరకలేదా? నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను, నా బిడ్డకు ఆయన పేరే పెడతాను. చెప్పు తీసి కొడతా. చూద్దాం చూద్దాం. జోక్ ఎలా ఉంది చెప్పవే. అది వదిలేయండి. చెక్ వచ్చేసింది అనుకుంటా. చెప్పలేదు. పోయిన వారమే డీల్ పూర్తయింది. అబ్బచ్చా, చేతికి డబ్బులు రాగానే చెప్దాం అనుకున్నాను. చెప్తే దిష్టి తగులుతుందా? ఏంటండి ఇలా మాట్లాడు? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఏ లేదు, ఇష్టం వచ్చినట్టు బండి నడుపుతున్నాడు. వదిలే. అది సరే గాని, ఓనాకి పెళ్లి చూపులో జరిగిందే అదే. గుడ్ బాయ్. మీరు చెప్తేనే వింటున్నాడు మేడం. ఇంట్లో వీడల్లరి తట్టుకోలేకపోతున్నాను. ఇరుగు పొరుగు వాళ్ళందరూ వీడిని పిచ్చివాడని. కౌన్సిలింగ్ వీడికి కాదు, ఇవ్వాల్సింది మీకు. ఇలా చూడనమ్మా, నేను చెప్పిన ఎక్సర్సైజ్ మాత్రం రెగ్యులర్గా ఫాలో చేయమనండి. నయమైపోతుంది. థ్యాంక్స్ మేడం. ఓకే. అమ్మా, మా మా గుడ్. అమ్మా. సరే, ఇప్పుడు పా 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 మా మా అమ్మా. ఎక్కడ్రా మీ పెళ్ళం? సిద్ధు రిపోర్ట్స్ చూశాను. వీడి ఓకల్ కార్డ్స్లో ఎలాంటి ప్రాబ్లము ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఇది టిపికల్ సోషల్ విత్డ్రాయల్ సిండ్రోమ్ లాగా అనిపిస్తోంది. యాక్చువల్గా ఇదంతా ఇప్పుడు చాలా కామన్ సంయుక్త. నీకు తెలియదేమీ లేదు. మేజర్ ఈవెంట్స్ జరగాలనేమీ లేదు.
చిన్న పిల్లలకి యాక్చువల్గా స్కూల్లో జరిగే చిన్న ఇన్సిడెంట్స్ కూడా వాళ్ళని ఇలా షెల్లులోకి వెళ్ళేలా చేస్తుంది. నీకు తెలియదేం లేదు. వీడు నోరు తెరిచి మాట్లాడి 1 సంవత్సరం అయింది. మెడ్రాస్ నుండి మేము ఇక్కడికి షిఫ్ట్ అవడానికి కారణం కూడా అదే. ఎండి నువ్వు తీసుకున్నావా? చూడు నడి రోడ్లో మేకప్ వేసుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఎక్కువ. హాయ్ అన్నయ్య. హాయ్ గాయత్రి. హాయ్. ఏమైంది? తను ఏమైనా నీకు చెల్లలా? అక్కన పిలువు. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇంకేంటి? Hey boy. Hey, I've been waiting up for you. How are you guys? Yeah baby, I'm a little jet lagged. How are you? I'm okay. I think Arjun's getting busy. And so when are you planning to come to India? సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? పని ఎంతవరకు వచ్చింది? వచ్చే వారం నుంచి పని స్టార్ట్ చేయొచ్చండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఫారిన్ నుంచి ఆర్కిటెక్ట్ వస్తుందని చెప్పావే. సార్ తను వచ్చేసింది, పికప్ చేసుకుని ప్రాపర్టీ దగ్గరికి వెళ్తున్నాను సార్. మీరేమో ఫ్యామిలీతో పాటు వచ్చారు. వసతులన్నీ సరిగా ఉన్నాయా? ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే అనవసరంగా అన్ని విషయాల్లోనూ వేలు పెడుతూనే ఉన్నారు సార్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మామూలు మనిషి కూడా పట్టించుకోవట్లేదయ్యా. మన మాస్ ముందు అది ఏం పనికిరాదు తమ్ముడు. నేను ఉన్నాగా, పట్టించుకోగు. సార్ అలాగే వచ్చే వారం ఎలక్ట్రిసిటీ లైన్ ఇమ్మని చెప్పారంటే పని మొదలు పెట్టడానికి సౌకర్యంగా ఉంటుంది. అంద తొగది ఎమ్మెల్యే ఆర్ముగం 2 రోజులు చూడు. జరగకపోతే నాకు చెప్పు, లాగి ఒకటి పీకితే పని జరిగిపోతుంది. సరే సరే సార్. అదంతా సరిగాని ప్రాజెక్ట్ అబ్బాబే చెప్పిన టైంకి పని మొత్తం పూర్తి చేసిస్తాను సార్. సరే, బాగా చేసి పెట్టు. సరే సార్, అలాగే సార్, ఉంటాను సార్. అలాగే. ఎవరితో ఇంత మాట్లాడుతున్నావు? ముఖ్యమైన ఫోన్ మాట్లాడుతున్నానుగా. అన్నా నమస్తే అన్న. కొట్లో ఇచ్చానన్నా, సాయంత్రం వచ్చి తీసుకోమన్నారు. సరేదా బండెక్కో. అన్నా నా సైకిల్ అన్నా. సాయంత్రం వచ్చి తీసుకోవచ్చు. దా సరే అన్నా. బండెక్కో. అన్నా మీరు ముందు పోండి, నేను వచ్చేస్తా. త్వరగా వచ్చే ధర్మ. సరే 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 అక్క, సామాన్లు నేను దిందేస్తానక్క. అలాగే అలాగే. ఎలా పట్టుకున్నారా? They are all colonial structures. Okay, I strongly recommend that we only work on the buildings and not touch the landscapes. ఇంత స్కిల్డ్ ఆర్కిటెక్ట్స్ ఈ కాలంలో దొరకడం చాలా కష్టంగా అవుతాం. షూర్ గాయత్రి, అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. 10 yearsగా అబాండన్గా ఉన్న ఈ ప్రాపర్టీలో చాలా చెట్లు, చేమలు, పుట్టలు ఇవన్నీ అనవసరంగా మొలిచాయి. వీటన్నిటినీ కంప్లీట్గా రిమూవ్ చేసి ఒక 500 విల్లాస్ ఉండేటట్టు ఒక ఈకో ఫ్రెండ్లీ టౌన్షిప్ని క్రియేట్ చేసేద్దాం. సౌత్ ఇండియాలోనే ఇలాంటి ఒక ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ టౌన్షిప్ వేరే ఎక్కడ ఉండకూడదు. లేదు గాయత్రి, నేను ఈ మధ్య చాలా సస్టైనబుల్ బిల్డింగ్స్, రెన్యూవబుల్ ఎనర్జీ వీటి గురించి రీసెర్చ్ చేస్తున్నాను. అందుకే నిన్ను ఏరా ఓ 4 జార్గన్స్ తెలుసుకొని ఏవైనా వాగుతావా? యూ రియలీ డోంట్ కేర్ అబౌట్ వాట్ ఐ డూ, రైట్? యూ జస్ట్ వాంట్ మై నేమ్ అటాచ్ టు దిస్ ప్రాజెక్ట్. నిజం చెప్పు, అంతేగా? ఇలా చూడు గాయత్రి, మీ నాన్న మిస్టర్ రామ్నాథ్ లాగా మా నాన్న ఏమి కోట్ల కొద్ది ఆస్తి కూడపట్లేదు. ఈరోజు నేను సంపాదిస్తేనే రేపు నా కొడుకు నీలాగా అరగంటగా మాట్లాడగలడు. గౌతమ్, ఎందుకు గౌతమ్? రే సిటీ, ఏమన్నా మీరు చేసే ఫ్రాడ్ పనులకి మీ పిల్లల కోసం ఎంతో త్యాగం చేస్తున్నట్టు వాళ్ళే సీన్ వేస్తున్నారా?
నాకు ఓ విషయం చెప్పు, మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తాగే నీటిని డబ్బులిచ్చి కొంటామని అనుకున్నామా? లేదు కదా. కానీ ఇవాళ హ? రేపు నీ కొడుకు పెద్దవాడవుతాడు. అప్పుడు పీల్చే గాలిని కూడా డబ్బులిచ్చి కొనే పరిస్థితి వస్తుంది. అప్పుడు వాడేమి నిన్ను పొగడడు, కాంట్రించి ఉమ్మేస్తాడు. Look at him. ఇందుకే నేను ఇక్కడికి రానన్నాను. ఇదంతా నాకు సెట్ అవుతుంది. గాయత్రి చిల్. ఇప్పుడు ఎందుకు నువ్వు టెన్షన్ అవుతున్నావు? ఇదంతా ఒక మ్యాటరా? వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. యువర్ హస్బెండ్ ఇస్ రా, చిన్న విషయాలన్నిటికీ టెన్షన్ అవుతుంటావు. రిలాక్స్. ఏ, నేను గాయత్రి చిన్నప్పటి నుంచి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ నీకు తెలుసా? తెలుస్తోంది ఎంత క్లోజ్ అని. శామ్, నేను లైఫ్ లో చేసిన పెద్ద తప్పు వీడిని నీకు ఇంట్రొడ్యూస్ చేయడమే. ఇప్పటికైనా తెలిసిందిగా. అదితి కమ్, ఇల్లు వచ్చేసింది. మేకప్ వేసుకుంటున్నాను. వచ్చేసామా? వచ్చేసాం. బాతులా. ఇదిగో తీసుకో. వెల్కమ్ టు మై హంబుల్ హోమ్. ఓవర్ చేయకుండా. ధర్మ, లగేజెస్ ని లోపల పెట్టే. వావ్, ఇదే మనం ఉండిపోయే ఇల్లా? అవును, ఇక్కడే మనం ఉండిపోతున్నాం. ఓ మై గాడ్, దిస్ ఇస్ సో ప్రిటీ.